కర్ణాటకలో పవర్ షేరింగ్ పంచాయతీ ఢిల్లీకి చేరింది. కర్ణాటక ఎపిసోడ్ పై సోనియా గాంధీ ఫోకస్ పెట్టారు. సీఎం మార్పుపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే రాహుల్, మల్లికార్జున ఖర్గే ఈ విషయంపై చర్చించారు. రేపు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ను ఢిల్లీకి పిలిచే ఛాన్స్ ఉంది. రేపు డీకే శివకుమార్ తో రాహుల్, ఖర్గే సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు డీకే శివకుమార్ ఇంట్లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తన వర్గం ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు. రైట్, కర్ణాటకలో పవర్ షేరింగ్ పంచాయతీ ఢిల్లీకి చేరుకుంది. కర్ణాటక ఎపిసోడ్ పై సోనియా గాంధీ కూడా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ అక్షయ. గత వారం 10 రోజులుగా చూస్తూనే ఉన్నాము కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపైన జరుగుతున్నటువంటి చర్చ. ఒకవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తానే కొనసాగుతాను మిగతా 2.5 ఏళ్లు అని ఆయన స్పష్టం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రిని మార్చాల్సినటువంటి అవసరం ఉందంటూ డీకే శివకుమార్ మద్దతుదారులంతా కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డీకే శివకుమార్ సైతం ఉదయం నుంచి తన మద్దతుదారులతో ప్రత్యేకంగా సమావేశం కూడా అవుతున్నారు. ఇదే అంశంపైన గత ఆదివారం రోజునే మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు స్పష్టం చేశారు. అంటే ఈ విషయంలో హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకోబోతుంది, అనవసరంగా తొందరపడి ఎవరు కూడా ఏం మాట్లాడొద్దనే విషయం స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కర్ణాటక కాంగ్రెస్ లో అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు 2 వర్గాలుగా చీరిపోయారు. ఒకరేమో సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారంటూ వాళ్ళు చెప్తూ ఉంటే, మరొక వర్గమేమో ఖచ్చితంగా డీకే శివకుమార్కే ఇక ముఖ్యమంత్రి పదవి అవకాశం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో ఇప్పటికే కొందరైతే ఎమ్మెల్యేలు ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్ పెద్దలను కూడా కలిసి వెళ్లారు. సో ఈ నేపథ్యంలో ప్రతిరోజు రోజుకొక అంశం పైన చర్చ జరుగుతూనే ఉంది. నిజంగా సిద్ధరామయ్య ఒకవేళ వైదొలిగితే ఆయనకు తర్వాత ఎటువంటి పదవి ఇవ్వబోతున్నారు, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత ఎవరెవరు క్యాబినెట్లోకి వెళ్లబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ అంశాలన్నింటినీ కూడా హైకమాండ్ సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇలా తొందరపడి అక్కడ జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు, అక్కడ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. అయినప్పటికీ ఎవరు వినేటటువంటి పరిస్థితి లేదు. అంటే సిద్ధరామయ్య ఒకవైపు డీకే శివకుమార్లు ఇద్దరు కూడా డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా మిగతా నాయకులు మాత్రం తొందర పడుతూనే ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగా ఎవరిని మద్దతు తెలిపాలో వాళ్ళకు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి హైకమాండ్ ఇప్పటికే మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు కొంత కీలక చర్చలు కూడా జరిపారు. ఏం చేయాలి, ఏంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వివాదాస్పద అంశాలకు ఎలా చెక్ చేయాలి అనే అంశంపైన కూడా వాళ్ళు చర్చించినట్టుగా తెలుస్తుంది. మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన సొంత రాష్ట్రం కర్ణాటక. సో ఖచ్చితంగా ఈ అంశాన్ని స్మూత్ గా ఎలా హ్యాండిల్ చేయాలనే దాని మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు. సో ఇప్పుడు ఇద్దరు చర్చించుకున్న తర్వాత ఈ విషయంలో సోనియా గాంధీతో చర్చించాకే మిగతా విషయాలను వెల్లడిస్తామనేటువంటి అభిప్రాయంతో హైకమాండ్ నేతలు ఉన్నారు. సో సోనియా గాంధీ ప్రస్తుతం ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో రేపు నైట్ కానీ ఎల్లుండి కానీ ఢిల్లీకి సోనియా గాంధీ చేరుకునే అవకాశం కనిపిస్తుంది. సోమవారం నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో దానికంటే ముందే ఈ అంశానికి ఆదివారం రోజున చెక్ పెడతారా అనే దాని మీద కూడా సర్వత్రా ఉత్కంఠభరితమైనటువంటి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదేమైనా కర్ణాటకలో ముఖ్యమంత్రిగా అటు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యనే కొనసాగుతారా, లేదంటే డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించబోతుందా అనే అంశంపైన ఉత్కంఠభరితమైనటువంటి చర్చ కొనసాగుతుంది.